ఇవాళ ఇంగ్లీష్ దినపత్రికలో మొదటి పేజీ వార్త. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తీర్ణానికి 400 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ దాని సారాంశం. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఈ విస్తీర్ణపు ప్రతిపాదనకు ఇప్పుడే ఎందుకు రెక్కలు మొల్చాయో మనం ఊహించుకోవాల్సిందే. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం ఊరికే ఇవ్వాల్సిన భూమి అది. అక్కడ ఇచ్చే 400 ఎకరాల చిల్లర భూమిలో 300 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళదే. అంటే వాళ్ళ నుంచి ఆ భూమిని సేకరించి ప్రభుత్వం నిర్ణయించిన రేటు వాళ్ళకిచ్చి సేకరించాలన్నమాట. ఇటువంటి వార్తలు అక్కడి రియాల్టర్లకు వినడానికి సొంపుగా ఉంటుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ ఒకటి ఆగ మేఘాల మీద తయారైపోతుందని మాటలు వినిపిస్తున్నాయి. విభజన అంటూ జరిగిపోతే విజయవాడే కొత్త రాష్ట్రానికి రాజధాని అంటూ కొంతమంది చేస్తున్న గట్టి వాదనలకు ఇటువంటి వార్తలు మరింత ఊతమిస్తాయి. నిజానికి కొత్త రాజధాని అంటే అన్ని కొత్తగా కట్టుకోవాల్సిందే. సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టులు, వివిధ గవర్నమెంట్ ఆఫీసులు, రోడ్లు వగైరా వగైరా. ఎవరో అన్నట్టు వీటికి లక్షల కోట్లు కుమ్మరించాల్సిందే. అంత డబ్బు కేంద్రమే ఇవ్వాలన్నది కొంతమంది రాజకీయ నాయకుల డిమాండ్ కూడా. మనకున్న లెక్క ప్రకారం అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లో 70% పైనే కాంట్రాక్టర్లు ఉంటారు. మండల స్థాయి నుంచి పార్లమెంటు దాకా రాజకీయాలే వ్యాపకంగా ఉన్న నాయకులకు ప్రధాన బిజినెస్ కాంట్రాక్ట్లే. రోడ్లు, వంతెనలు, భవనాలు, మినరల్స్ ఒకటేమిటి, ఇటువంటి రాజకీయాల్ని ఆసరా చేసుకుని కాంట్రాక్టులు సంపాదించుకునే వాళ్ళ కుటుంబాలే ఈ విభజనతో బాగుపడిపోయేదని వేరేగా చెప్పుకోనవసరం లేదు. నిజానికి విభజన మూలంగా ఏర్పడబోయే కొత్త రాజధాని నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి కాంట్రాక్టర్ల మీదే ఆధారపడాలి. ఇప్పటికే గుంటూరు మంగళగిరి మధ్య భూమి ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. ఇక ఇటువంటి ఎయిర్పోర్ట్ వార్తలు ఇంకా 1-2 వస్తే ఈ కాంట్రాక్టర్ల జోరుకు పట్ట పగ్గాలే ఉండవన్నది 100% ఫ్యాక్ట్.